ఒక్కసారి చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ఈ భూములు మీయేనా, మీవి కాదని వాళ్ళు అంటున్నారు. సార్ 84లో మా ఫాదర్ తీసుకున్నారు సార్ ప్లాట్. ఇది 84 నుంచి మేము పొజిషన్లో ఉన్నామండి. మాదే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము, ఫెన్సింగ్ కట్టుకొని ఉంటున్నాము. మా ఫెన్సింగ్ ఇరగొట్టారండి కమిషనర్ గారు వచ్చి. ఒక నిమిషం ఆగండి అన్న, కొద్దిగా మాట్లాడుతున్నారు కదా. మా ఫెన్సింగ్ అండి, నేనే ఫెన్సింగ్ వేసాను, ప్రీకాస్ట్ వాల్ కట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి నా ప్రీకాస్ట్ వాల్ కూల్చేశారండి. ఫొటోస్ ఉన్నాయి, అఫీషియల్స్ ఉన్నాయి. నేను వచ్చాను కూడా, ఎందుకు సార్ నాది మీరు అలా కూలుస్తున్నారు అంటే నాకు కంప్లైంట్ వచ్చింది అన్నారు. ఏం కంప్లైంట్ అండి, మా దగ్గర జడ్జ్మెంట్ కాపీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అంటే మాకు వచ్చింది, ఆఫీస్కి రండి అన్నారు. ఆఫీస్కి వెళ్తే ఇంకా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, ఇలా మున్సిపల్ వాళ్ళు దౌర్జన్యంగా మా ప్లాట్ కూలుస్తున్నారంటే మాకు తెలియదండి అని పోలీస్ రామ్మోహన్ రెడ్డి గారు మాకు ఇదే ఆన్సర్ చెప్పారు. మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ బేస్మెంట్ కట్టాను, మళ్ళీ వచ్చి మాకు వార్నింగ్ ఇస్తున్నారండి. మున్సిపల్ వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారండి సివిల్ ల్యాండ్ లో. ఇందుకు ఇక్కడ మాకు రిటర్న్ కంప్లైంట్ ఉంది అంటున్నారు. ఎక్కడ రిటర్న్ కంప్లైంట్ ఉంది? ఒక డాక్యుమెంట్ చూపించారు 2014లో ల్యాండ్ కొన్నట్టు. మాది 84, మాది చెల్లుతుందా? 2014 డాక్యుమెంట్ చెల్లుతుందా? మాదే చెల్లుతారు సార్, ప్రీవియస్ మాదే. ఏమన్నా మీకు ఏదైనా జడ్జ్మెంట్ కాపీ, డిగ్రీ కాపీ ఉంటేనే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు అలా రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నడవదు. ఇంకా వాళ్ళ దగ్గర రిటర్న్ కంప్లైంట్ కూడా లేదండి. కమిషనర్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు ఒకటే అంటున్నారు, పైనుంచి ఫోన్ వచ్చింది, పైనుంచి మా వాళ్ళు ఫోన్ చేశారు, బాగా ప్రెషర్ పెడుతున్నారు, గోడ కట్టకు, ఏం చేయకు, కరెంట్ రాదు, ఏం రాదు, మీకు ఏం కావాలి, ఏమైనా డబ్బులు ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోండి, మాకు ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేది ఉంది, పక్కన ప్రణీత్ అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అలా మంచి గేటెడ్ కడతాం, ఏం కావాలో తీసుకొని వెళ్ళిపోండి. అప్పట్లో ఎంతలో కొన్నారు, తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్న వ్యక్తి ఎవరు? అందరూ వాళ్ళ మనుషులు వచ్చి చెప్తున్నారు సార్. పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ మనిషి వచ్చి చెప్తున్నారు. మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? 84లో సార్. 84లో. సో మీరున్నారా, మీ ఫాదర్ వాళ్ళు? మా ఫాదరే సార్, మా ఫాదర్ ఉన్నారు. ఇంకా నేను మా ఫాదర్తో వస్తున్నాను. చిన్నప్పుడు నేను పుట్టక ముందుకెళ్ళి మా ప్లాట్ తీసుకున్నారు. 89 నా డేట్ ఆఫ్ బర్త్. అప్పటికెళ్ళి మా ఫాదర్ చెప్తున్నారు, అమ్మ ఈ ల్యాండ్ ఉంది, మనది ల్యాండ్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి ఫెన్సింగ్ వేసుకున్నాను, ఏమన్నా చేద్దామన్నా, ఇక్కడ మనం ఇల్లు కట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి, బేసిక్ మనకు డ్రైనేజ్ ఉండాలి, ఏం లేదు. ఫ్యామిలీస్తో మనం ఎలా ఉంటామండి? మొత్తం నాకు ఫెన్సింగ్ కట్టాను, అది లాస్ అయింది. బేస్మెంట్ ఇరగొట్టారు, ప్రీకాస్ట్ ఇరగొట్టారు. ఇప్పుడు నేను కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాను, మున్సిపల్ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కావద్దని. అయినాక కూడా అయినా ఎరగొడతామంటారు. ఏమనంటే కోర్టులో వేసుకో మళ్ళా అంటున్నారు. అలా ఉల్టా వార్నింగ్స్ ఇస్తుంటే ఎలా అండి? ప్రజావానికి వెళ్ళి కంప్లైంట్ చేశాను, అప్పుడు ఆగారు, నా ప్లాట్ వరకు రావట్లేదు. లేదంటే ఫస్ట్ నా ప్లాటే, నాది కమర్షియల్ బిట్, రోడ్డు పైకి ఉందనేసి నాది ఇరగొట్టాలని చూస్తున్నారు. నీది అడ్డం ఉందమ్మా, నీది ఇరగొడితే ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మంచిగా లేఅవుట్ వేసుకోవచ్చు, మంచిగా వేసుకోవచ్చు, నీది ఎంట్రన్స్ పెడతాం అపార్ట్మెంట్కి అని వాళ్ళ మనుషులు ఎవరెవరో కార్లు వచ్చి చెప్తున్నారండి. మీరు సరే, వాళ్ళ కార్లో చెప్తున్నారు, మీరు అధికారులను వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రిప్లై ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు సార్, నేను కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళానండి, నేను ఎల్ఆర్ఎస్ అప్లై చేశాను సార్, మీరు నా సైట్కి వచ్చి నా ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేయండి అంటే నేను రాను మీ సైట్కి అంటున్నారండి మున్సిపల్ అఫీషియల్స్. ఎందుకు రారండి అంటే సివిల్ డిస్ప్యూట్ ఉంది అన్నారు. నేను జడ్జ్మెంట్ కాపీ కూడా ఇచ్చాను, ఈ ప్లాట్ సటీ సొసైటీ ప్లాట్ ఓవర్లర్స్ అని చెప్పి ఇచ్చాను. ఇచ్చాక కూడా వాళ్ళు ఏమంటున్నారు, మేము రామండి, మేము రాము, ఏమనంటే కోర్టులో చూసుకోండి. కోర్టుకి వెళ్ళే తెచ్చాం కదండి, ఇంకా ఎంత కోర్టులో చూసుకోవాలి? మీరు ఎందుకు రావట్లే? మీరు రిటర్న్లో మాకు చూపించండి, మేము రాము మీ దగ్గర, అది చూపించట్లే. పైనుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, అదొకటే ఆన్సర్ చెప్తారు సార్. ఎవరి నుంచి ఫోన్ వస్తున్నాయి, వద్దమ్మా ఎందుకు వదిలేరాదు భూమి అంటారు. ఎవరు? వాళ్ళ మనుషులు వచ్చి చెప్తున్నారు, అన్నోన్ పర్సన్స్. మున్సిపల్ వాళ్ళు కూడా చెప్తున్నారు సార్, ప్లాట్లు వదిలేయమని, అన్న అఫీషియల్స్ కూడా చెప్తున్నారు. మీ దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది, మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మీకంటే ముందేమన్నా కొనుగోలు చేసినట్టు కానీ అట్లాంటి ఎవిడెన్సెస్ ఏమైనా వాళ్ళు ఏమైనా 84లో మనది ఫస్ట్ డాక్యుమెంట్ సార్. వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్నాక 2002లో మళ్ళా ఎల్ఆర్స్ వాళ్ళ పిల్లలు అమ్మారు, మళ్ళీ దానిలో టెనెంట్స్ అమ్మారు, అదంతా వాళ్ళు డిస్ప్యూట్ చేసుకున్నారు. కానీ ఎంతైనా కానీ 84లో కొన్నదే చెల్తుంది ఫస్ట్ డాక్యుమెంట్. హైదరాబాద్లో జరిగేది ల్యాండ్ ఫ్రాడ్ ఇదే. ఫస్ట్ అమ్మేస్తారు, దాని తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళ పిల్లల చేత చేస్తారు. ఓన్లీ ఇలా కోర్టులో డిస్ప్యూట్ చేసి ల్యాండ్ ఒక డిస్ప్యూట్లో పెట్టాలని చూసుకునే మాఫియా అండి ఇది. లాస్ట్ వీకే హైడ్రా వచ్చి అక్కడంతా ల్యాండ్ క్లియర్ చేసింది. ఈయననే కమిషనర్ గారు వచ్చారు, నించొని ల్యాండ్ అంతా క్లియర్ చేయించారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూడండి, మళ్ళీ అదే కమిషనర్ గారు మళ్ళీ మనుషులను కూర్చోబెట్టారు సైట్ మీద, అదే ట్రక్ని కూర్చోబెట్టారు. ఇది కమిషనర్ ఎందుకు సార్ మాకు కరెంట్ ఇవ్వట్లేదు? కరెంట్ కి లెటర్ రాశారు, మా కరెంట్ కనెక్షన్లు ఇవ్వద్దని. వన్ ఆఫ్ ది మా ప్లాట్ లోనే కరెంట్ ఆఫీస్ కట్టేశాడు ఆయన. అలా మా ప్లాట్ లో ఎలా కరెంట్ ఆఫీస్ కడతారని? అది ఇక్కడ మీరు ఒక చూడండి, పెద్ద అపార్ట్మెంట్ కట్టారు, 5 floors అపార్ట్మెంట్. ఫారెస్ట్ అర్బన్ లివింగ్ ఎవరో మరి ఓనర్ ఎవరో లోన్ కూడా తెచ్చుకున్నాడు కదా, బ్యాంక్ అప్రూవ్ చేసుకున్నాడు కదా, బ్యాంక్ అప్రూవ్డ్. మరి దీనికి ఎట్లా వస్తుందండి పర్మిషన్? ఎట్లా వస్తుంది? వచ్చేసి ఇది 70 lakhs లో పోతుందండి. కమిషనర్ అయినా లేపడు సార్ ఆయన. ఇది మన లేఅవుట్ లో ఉన్న ప్లాట్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వేరే సర్వే నంబర్ వేసి ఆ ప్లాట్ వేరే సర్వే నంబర్ అని చూపిస్తున్నారు. కానీ వేరే సర్వే నంబర్ కాదండి, అది ఇదే లేఅవుట్ లో ఉన్న ప్లాట్ అండి.
ఇది ఏఈ ఆఫీస్ అండి. ఇది వన్ ఆఫ్ ద ప్లాట్ ఓనర్ ది ల్యాండ్ అండి. ఇది కే బ్లాక్ మాతో పాటు ఉన్న సీనియర్ సిటిజన్ ల్యాండ్ అండి. ఆయనకి వెళ్తే ఏమనంటే మేము ఆఫీస్ కట్టుకున్నాం కోర్టులో వేసుకోమంటున్నారు. ఇప్పుడు ఆయన 40,000 కోర్టులో తిరగాల సార్? మా ప్లాట్లో మీరు వచ్చేలా గవర్నమెంట్ ఆఫీసులు కడతారండి? ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు అవుతాయి, ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ కబ్జా చేసి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కట్టుకుంటున్నారండి. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? గవర్నమెంట్ అంటే ఒకరైతే మేము ఎలా చేయాలి? మా ప్లాట్లు మాకు వదిలేయండి సార్, వేరే భూమిలలో పోండి, మా ప్లాట్లు వదిలేయండి. సో ఇక్కడ వెరీ క్లియర్ గా ఇదే బ్లాక్ లో ఫారెస్ట్ అర్బన్ విల్లాస్ పేరుతో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. ఇప్పుడు ఆయన ఎవరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఏఈకి లెటర్ రాసిండు. ఒక్క నిమిషం, ఏఈకి లెటర్ రాసి ఏమన్నాడు? కరెంట్ మొత్తం తీసే, ఆ లెటర్ ఉండే కదా, కరెంట్ మొత్తం అందరికి తీసేయాలి, ఎవరికి ఇవ్వద్దు అన్నాడు. మరి దీనికి ఎట్లా వచ్చింది? కన్స్ట్రక్షన్ ఎట్లా నడుస్తుంది? బ్యాంక్ కూడా ఎట్లా అప్రూవ్ చేసిండు? ఒకసారి ఆలోచించండి. ఇది సేమ్ సర్వే నెంబరు, ప్రగతి స్కూల్ అట, లోకల్ ఒక ఆయన దయాకర్ రెడ్డి అని ఒక లీడరు. ఈ స్కూల్కి పర్మిషన్ వచ్చింది, మరి ఎట్లా కడుతున్నారు? మరి ఇది కూడా అయిపోవాలి కదా. ఎస్ఐ బెదిరిస్తు, ఎస్ఐ పేరు ఏం పేరు? రామ్మోహన్ రెడ్డి. ఆయన బెదిరిస్తున్నాడు, ఎత్తట్లేదా? చెయ్యి. ఇది ఏఈకి లెటర్ రాసిండు. ఎవరైనా మున్సిపల్ కమిషనర్ ఏమని? ఇగో, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ద ల్యాండ్స్ కవరింగ్ అండర్ సర్వే నెంబర్స్ సిచ్యువేటెడ్ ఎట్ బౌరంపేట్ విలేజ్ రిక్వెస్ట్ నాట్ టు శాంక్షన్ ఎనీ టెంపరరీ ఆర్ పర్మనెంట్ పవర్ సప్లై కనెక్షన్ ఓవర్ ద ల్యాండ్స్ ఫలానా సర్వే నెంబర్ 259/3, 259/5, 6, 260/2, 38, 261/1, 262/8, ఈ సర్వే నెంబర్లో కరెంట్ ఇవ్వద్దు అంటుండు. మరి ఇప్పుడు నీ ఏఈ ఆఫీస్ అల్లనే ఉంది, నీ బిల్డింగ్ అల్లనే ఉంది, నీ స్కూల్ అల్లనే ఉంది, మరి వాటికి ఎట్లా వచ్చినాయి పర్మిషన్స్? ఎవ్వరు ఫోన్ ఎత్తరు. ఇదేం అపార్ట్మెంట్? కే బ్లాకేనా? ఎఫ్ బ్లాక్. నమస్తే అండి రామ్మోహన్ రెడ్డి గారు, నేను రఘు మాట్లాడుతున్నా మనతొలి వెలుగు నుంచి. ఏం లేదండి, ఇవి మన సతీష్ లేఅవుట్ కే బ్లాక్ ది ఇష్యూ నడుస్తుంది కదా. సతీష్ చాలా మల్టిపుల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. చెప్పండి. ఇప్పుడు ఏంది ఇది అంటే వీళ్ళది కూలగొడుతున్నారు, బెదిరిస్తున్నారు అని అంటున్నారు. ఏమన్నా ఎవరు అసలు దీని వెనకాల ఉన్నది? అంటే ఎవరు దీన్ని అంటే మొత్తం చూస్తున్నది అంతే? ఎవరు? కమిషనర్ చూస్తున్నాడా లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి చూస్తున్నాడా? కమిషనర్ గారే కూలుస్తున్నట్టుండ్రు. మరి కమిషనర్ కి నేను మొన్న ఫోన్ చేస్తానేమో లేదు చెప్తా మాట్లాడతా అది అని కూడా మాట్లాడుతున్నాడు ఆయన. సగం ఉన్నది ఇన్ఫర్మేషన్. వీళ్ళకి అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కదా. ఇది ఎప్పుడో 1984 అయిన లేఅవుట్. మరి ఇప్పుడు అదే దాంట్లో ఏఈ ఆఫీస్ ఉంది కదా? కాదు కదా, అదే దాంట్లో ఏఈ ఆఫీస్ ఉందిగా. అదే దాంట్లో ఒక విల్లా ఏంది, ఫారెస్ట్ అర్బన్ విల్లా అని ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడుగా, ఐసిఐసిఐ బ్యాంక్ అప్రూవ్ చేసింది. వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి కదా మరి వీళ్ళకి. అంటే ఎట్లా పర్మిషన్? ఇప్పుడు ఆయన ఎవరు కమిషనర్ ఏమో కరెంట్ ఇవ్వద్దని రాశాడు, ఆ ఏఈ ఆఫీస్ అలానే ఉన్నది. మరి మీరు కూడా టెంట్ వేయద్దు అన్నారట కదా? మేమేం చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఏమో వీళ్ళందరూ అదే అంటున్నారు. సైట్ లోనే ఉన్నా మొత్తం దాదాపు 300-400 మంది జనాలు. ఎవరన్నారు చెప్పండి. చేస్తే ఓరల్ గా ఫోన్ లోనా ఏదో ఉంటది కదా. వీళ్ళు జనరల్ గా వెళ్ళి ధర్నాలు చేస్తలేరు కానీ మమ్మల్ని ఇన్వైట్ చేసినారు మీడియా వాళ్ళందరినీ. చేయొచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఎవరికైనా మాట్లాడుకోవచ్చు. ఎవడో ఫేక్ అలిగేషన్ చేసిన ఎవడో నాకు చెప్పానండి, మేమేందుకు చెప్తామండి? నాకు ఆ నెంబర్ ఇవ్వండి, పోనీ వాళ్ళకి కాల్ చేసిండ్రా లేకపోతే ఓరల్ చెప్పిండ్రా, ఏం చెప్పిందో చెప్పండి. కానిస్టేబుల్ వచ్చిందట కదా ఇక్కడికి చేయొద్దని చెప్తారా? చెప్పిండట. లేదు మేము అట్లా వచ్చిండట, కానిస్టేబుల్ వచ్చిండు, చెప్పి వెళ్ళిపోయిండట. అట్లా మనం ఏం ఇబ్బంది లేదు, మీరు మాట్లాడుకోండి ప్రశాంతంగా, ఏదైనా డిస్కస్ చేసుకొని సాల్వ్ అయిపోతుంది. అదే మేమేమంటున్నాం అంటే ఇప్పుడు అవతలోడు మాదంటుండొచ్చు, వీళ్ళు మాదంటున్నారు. నీదా నాదా మొత్తం డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించారు. ఎట్లాగా ఒకటి సార్, వాళ్ళకి ప్లాట్లు ఉంటే అవి ఉంటే వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని చేసుకుంటే హ్యాపీనే కదా, ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మీ దగ్గరికి ఏమన్నా కాదు సార్, కాదు నేనేమంటున్నానంటే ఆ కమిషనర్ కూల్చేదానికి మేమేం చేస్తాం చెప్పండి. నేను మీరు ఏం చేసినా నేను అంటలేను కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా వీళ్ళు కాకుండా ఎవరైనా వస్తున్నారా అన్నది నా పాయింట్ అంతే.
ఎవరైతే ఏం రావట్లేదు అసలు పట్న మహేందర్ రెడ్డి మనుషులు కానీ వస్తుంటే మరి మీరు ఏమన్నా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని పర్మిషన్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేసుకుందని మేము సజెషన్ చేస్తుంటుంది అంతే. ఇప్పుడు వీళ్ళకి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు, వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చినారు కొన్ని, ఇవన్నీ ఉన్నాయి కదా. పోలీసు వాళ్ళు దీంట్లో అయితే పెద్ద ఏం ఉండదు కదా, ఆల్రెడీ ప్లాట్లు. పోలీసు వాళ్ళది ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళు వచ్చి జర చూడు వాళ్ళని అన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. మనం ఎవరు ఏ ప్లాట్లని ఇబ్బంది పెట్టింది లేదు అసలు. కేలెవర్ లో పెద్ద ఎప్పుడు కంప్లైంట్లు కూడా ఒకటి రెండే వచ్చినట్టు ఇంతవరకు. ఇక్కడ ఎక్కువ వస్తాయి. ఇక్కడ మన యాదగిరి డిస్ప్యూట్ లో ఆయన ఎవరు ఆ చింతలు యాదగిరి మొత్తం మాదే ఇది అంతా వెళ్ళిపోయి నుంచి అని బౌన్సర్లను పెడుతున్నాడట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తున్నారు. ఇక్కడ దాంట్లో 1984 నుంచి ఇప్పుడు ఎంత దాదాపు 30-40 ఇయర్స్ నుంచి డిస్ప్యూట్ నడుస్తుంది. ఓవర్ నైట్ మనం అయితే ఏం చేయలేము కదా. అంటే సార్ ఇప్పుడు ఏ డిస్ప్యూట్ నడిచినా వీళ్ళు లీగల్ గా కొట్లాడాలో, వాళ్ళు లీగల్ గానే కొట్లాడాలి. అది ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు ఎవరు బెదిరించినా అది క్రిమినల్ యాక్టివిటీ కిందకే వస్తుంది కదా. బౌన్సర్లను పెడుతున్నారట, లేడీస్ ని పెడుతున్నారు. అన్ఆథరైజ్డ్, ఇల్లీగల్, అన్లైసెన్స్డ్ ప్రైవేట్ పార్కింగ్ ఒక ఏరియాలో నడపచ్చా? లైసెన్స్ లేకుండా ప్రైవేట్ పార్కింగ్ చేయొచ్చా? అక్కడ ఎవరైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? ఇది వాళ్ళ బాధ. కమిషనర్ కొన్నింటినే తీపిస్తాడు. సరే ఓకే అండి, రైట్ థ్యాంక్ యూ. రైట్ ఇక వాళ్ళు వేసుకుంటారు కంటెంప్ట్, వేయకపోతే ఏం చేస్తారు కానీ వేస్తే ముందుకు రావాలి కదా.